ఇక్కడ ఒక 2 రకాల శత్రువులు ఉన్నారు. ఎర్ర సముద్రం అంటే మన రక్త బంధువులు. వాళ్ళే మనకు సూటిపోటు మాటలతో హింసిస్తారు. సేవ చేస్తున్నామని. వెనక వాళ్ళకి తెలుసు మనం చేసే మంచిని, అయినా మనం తరుము కొడతానే ఉంటారు. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగం ఎలాగ భయపడుతున్నారు అక్కడ మనం చూడగలం. ఐగుప్తీయులు చూచి, అంటే ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తీయులు చూశారు కాబట్టే భయపడ్డారు. ఈ లోకంలో ఉన్నవాడికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడని యోహాను పత్రికలో మనం చూస్తున్నాం కదా. అంతేగాని ఈ లోకాధికారైన సాతాను క్రియలకి మీరు భయపడద్దు. సాతానుని ఏరే సేవకుని భయపెట్టాడేమో, ఏరే సేవకుని చంపేసాడేమో, అదే నీకు వస్తుంది. ఎందుకు భయపడుతున్నావు? దానే నీకెందుకు అన్వయించుకుంటున్నావు? దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, గద్దిస్తున్నాడు. భయపడు దేవునికి. ఈ లోకానే కాదు, ఈ లోకంలో జరిగే క్రియలను చూడొద్దు. ఒకవేళ చూసావా, దాన్ని బట్టి ప్రార్థించి, తండ్రి ఆ క్రియలు ఇంకెప్పుడు ఎవరికి జరగకూడదు, నాకే కాదు నీ బిడ్డలకి ఎవరు కూడా జరగకూడదని బ్రేక్ చేయి. దేవుడు ఖండిస్తాడు.